హాయ్ ఫ్రెండ్స్, జీవి ప్రకాష్ హీరోగా వచ్చిన సినిమా రెబల్. మమితా బైజు ప్రేమలో సినిమా హీరోయిన్గా నటించింది. ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. మున్నార్లో టీ తోటల్లో పనిచేసే కార్మికుల పిల్లలు పాలక్కాడ్ అనే ఊర్లో కేరళ దగ్గరలోని ఒక పట్టణంలో కాలేజీలో చేరతారు. అక్కడ తమిళ వాళ్ళను వేరుగా చూస్తూ ఉంటారు కేరళ కుర్రాళ్ళు. ఆ కాలేజీని ఒక గ్యాంగ్ రూల్ చేస్తూ ఉంటుంది. ఆ కాలేజీ వ్యవస్థాపకుల్లో ఒకరైన ఒక పెద్ద వ్యక్తి కొడుకు ఆ కాలేజీని మొత్తం శాసిస్తూ ఉంటాడు. తమిళ వాళ్ళు అంటే చాలా అవమానంగా చూస్తూ ఉంటారు. అటువంటి సమయంలో హీరో ఏం చేశాడు, తమిళ వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది అన్నది మిగిలిన సినిమా. జీవి ప్రకాష్ కాలేజీ స్టూడెంట్గా మంచి రోలే పోషించాడు. కానీ యాక్షన్ సీన్లో మాత్రం అతని బాడీ లాంగ్వేజ్ యాక్షన్కి అస్సలు సూట్ అవ్వలేదు. రాడ్ లైవ్ పట్టుకొని నించున్నప్పుడు కానీ, ఫైట్స్ చేసేటప్పుడు కానీ చిన్నపిల్లల స్కూల్లో కొట్టుకుంటున్నట్లు అనిపిస్తుంది. ఇక హీరోయిన్ మమితా బైజు ప్రేమలు సినిమాలో చూసినంత ఫ్రెష్గా అనిపించదు. ఇలా ఉంది ఏంటబ్బా అన్న టైప్లో ఉంటుంది. ఓల్డ్ గెటప్ ఒకటి సినిమాకి పెద్ద మైనస్ పాయింట్. ఆమె ఏమంత ఫ్రెష్గా అనిపించదు, చూసే కొద్దీ బోర్ కొట్టిస్తుంది. విలన్ చాలా బాగా చేశాడు. విలన్లో మెగా హీరో వైష్ణవ్ తేజ్ కనబడతాడు. అలాగే ఫోటోగ్రఫీ చాలా బాగుంటుంది, ఆర్ట్ డైరెక్షన్ బాగుంటుంది. ఇది నిజంగా జరిగిన కథ ఆధారంగా తీయడం విశేషం. కాకపోతే ఏమన్ని ట్విస్ట్లు ఉండవు, ఏమంత గొప్పగా అనిపించింది. ఇటువంటి కాలేజీ గొడవలతో చాలా సినిమాలు వచ్చాయిగా అనిపిస్తుంది. కాకపోతే ఇక్కడ నేపథ్యం కొంచెం డిఫరెంట్ అంతే. తమిళ్ కేరళ స్టూడెంట్స్ కొట్టుకోవడం అంతే. పాటల్లో ఒక్క పాట కూడా మిమ్మల్ని ఆకట్టుకోదు. ఒక పాట మాత్రం పాత సూర్య సినిమాల్లో పాటనే అటు ఇటు కొట్టి రీమిక్స్ చేసినట్లు అనిపిస్తుంది. ఇటు జీవి ప్రకాష్ హీరోగా మ్యూజిక్ డైరెక్టర్గా ఫెయిల్ అయ్యాడని చెప్పొచ్చు. ప్రస్తుతానికి ఈ సినిమా తమిళ్లో రిలీజ్ అయింది, తెలుగులో త్వరలో రావచ్చు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.5/5.